హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్లే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. అయితే సరిత తండ్రిని చూద్దామని రావడము, వచ్చేదాకా తండ్రికి తెలియకుండా ఏంటమ్మా నన్ను రమ్మంటే వచ్చి నేను రిసీవ్ చేసుకునేవాడిని కదా అనడము, అదేం లేదు డాడీ నా జాగ్రత్తలు నేను తీసుకునే స్థితిలోనే ఉన్నాను, నువ్వేం కంగారు పడకు అనడము, సరితకి సౌందర్యకి ఇద్దరికి పడకుండా వాగ్వివాదం అనేది పెరగడము, సరిత కొడుకును సౌందర్య బయటికి తోసేయడము, మాటా పెరగడము. నిన్న హాట్గా ఎపిసోడ్ ముగిసింది కదండి. ఈరోజు ఎలా జరుగుతుందో చూద్దామండి. ఏమిటి మా డాడీని అంత మాట అంటావా? చచ్చిపోతావు అని అంటావా? నీ నోటికి హద్దు లేదా? అంది సరిత. మర్యాదగా మాట్లాడు, ఆయన నా భర్త, ఇది నా ఇల్లు, నా ఇష్టం. నువ్వు ఉండదలుచుకుంటే వంట మనిషికి చెప్పి నీకు నీ పిల్లలకి మొహానైంత తిండి పడేయమని చెప్తాను. ఉండి వెళ్ళు. అనవసర ప్రసంగం చేస్తే నీ కొడుక్కి పట్టిన గతే నీకు కూడా పడుతుంది. సౌందర్య చరచరా గదిలోంచి వెళ్ళిపోయింది. సరితకి మాటలు అనడమే తప్ప పడడం అలవాటు లేదు. అవమానం, ఆగ్రహం భరించలేక ఏడుపు వచ్చింది. సౌందర్య సరితల పోట్లాటని చూసిన భాస్కర్ సగర్వంగా మీసం దువ్వుకున్నాడు. అతనికి ఇదంతా చాలా వినోదంగా అనిపించింది. అంతే కదండి, ఇద్దరు కొట్లాడుతుంటే మూడో వాళ్ళకి సందేందని ఇంట్లో ఎవరింట్లన్నా ఏదైనా హ్యాపీగా ఉన్నారు అందరూ అని అంటే అంత ఉత్సాహం అనిపేది. ఎవరింట్లన్నా ఏదైనా గొడవ అవునా ఏమైంది అని చేసే పని ఆపుకొని చూసే పరిస్థితి. అట్లాగే ఇక్కడ భాస్కర్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది. వాళ్ళు కొట్టుకుంటుంటే మరి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఉప్పు తింటున్న వ్యక్తి కదా, అమ్మ మీరు తగులు ఆడకండి, మీరు కావలసిన వాళ్ళు అని సర్ది చెప్పొచ్చు కదా. సామాన్యంగా మానవ నైజం అట్లా ఉండదు అనడానికి ఇది తార్కాణం అన్నమాట. సౌందర్య చరచర గదిలోంచి వెళ్ళిపోయింది. సౌందర్య సరితల పోట్లాటకి చూసిన భాస్కర్ సగర్వంగా మీసం దువ్వుకున్నాడు. అతనికి ఇదంతా చాలా వినోదంగా అనిపించింది. సరువు తండ్రి ఓదారుస్తున్నాడు. సరిత తండ్రి చెయ్యి విదిలించి పారేసింది. ఈ దయ్యాన్ని తెచ్చి ఇంట్లో ఎలా పెట్టావు డాడీ? ఈ ఇల్లు మాది, ఈ గది నాది, ఈ గదిలోనేగా నేను అక్క అన్నయ్య ఆడుకున్నాం. మీరు మాకు కథలు చెప్పి నిద్రపుచ్చేవారు. నా గదిలో నుంచి నన్ను వెళ్ళగొడతానని అంటుందా? దానికి ఎంత ధైర్యం! నేనెవరు అనుకుంటోంది? రాస్కెల్! పళ్ళు రాలగొట్టే వాళ్ళు లేక ఊరుకో. కాని రోజులు వస్తే తాడే పాముగా కనిపిస్తుంది. డాడీ ఈ అవమానం భరించే కంటే నేను చావటం నయం. నన్ను గేటు బయటికి నెట్టివేస్తానంటోంది. నువ్వు మా డాడీవి కాదా? నేను మా ఇంటికి రాకూడదా? సరిత ఆయనని కౌగిలించుకొని ఏడుస్తుంది. ఆయన గాఢంగా నిట్టూర్చాడు. మీదే సరిత, ఈ ఇల్లు మీదే, నేను మీ వాడినే. మీకోసం తప్పించి ఎన్ని సంవత్సరాలు ఒంటరిగా గడిపాను. మీ ముగ్గురిలో ఒక్కళ్ళైనా ఈ దేశంలో కనీసం నాకు అండగా ఉండమని ఎంత ప్రాధేయపడ్డాను. మీరు విన్నారా? నా మాట వినలేదు. నన్ను వదిలి మీ జీవితాల వెంట మీరు పరుగెత్తారు. అమ్మ లేదు, డాడీ ఒంటరివాడు అని ఒక్కరోజైనా నా గురించి ఆలోచించారా అమ్మా మీరు? అందుకు ఇది మాకు పనిష్మెంటా డాడీ? కాదమ్మా, కాదు. పిల్లల్ని శిక్షించాలని ఏ తల్లిదండ్రులు కానీ అనుకోరు. ఎన్నేళ్ళో ఒంటరిగా మీరు నాకున్నారు అనే ధైర్యంతో గడిపాను. రాను మీరు కనీసం ఫోన్ చేయాలనే ఆలోచన కూడా మర్చిపోయి నన్ను మొత్తమే వదిలేశారు. నా అంతటా నేను ఫోన్ చేస్తే మీరు బిజీ అంటూ మేం బాగానే ఉన్నాం, మా గురించి చాదస్తంగా వర్రీ అవ్వకండి అనే తప్ప నువ్వెలా ఉన్నావు డాడీ అని ఒక్కసారన్నా మీరు అడగలేదు. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలియదు. నాకు ఇక చేసుకోవాలని అనిపించింది. ఏంటి పెళ్ళి? డాడీ నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు. నీకు కావలసింది తోడే అయితే వయసు మళ్ళిన వ్యక్తితోనో విడోనో ఎందుకు చేసుకోలేదు? నిలదీస్తున్నట్టు అడిగింది. ఆయన తల అడ్డంగా తిప్పాడు. నీకిప్పుడు అర్థం కావడం లేదు సరువు. నాకు ఇంకో సోఫానో కుర్చీనో తెచ్చుకున్నట్టు అలాంటి మనుషులు వద్దు. నాకు సందడి కావాలి. నవ్వులు కేరింతలతో ఈ ఇల్లు ప్రతిధ్వనించాలి. లేకపోతే ఈ గోడల్లో నేను ఒక గోడగా, ఈ కుర్చీల్లో నేను ఒక కుర్చీగా అనిపిస్తున్నాను. అందుకని ఈ కొరివిని తెచ్చి మా అందరి జీవితాలకు అంటిస్తావా
అది నా తెలివి తక్కువ నిర్ణయం. నేను ఊహించింది వేరు, ఇక్కడ జరిగింది వేరు, ఆశించింది వేరు, ఎదురైన అనుభవం వేరు. నువ్వు ఇంతకీ ఏమంటావు? మేము నిన్ను నిర్లక్ష్యం చేశాం కాబట్టి దీనికి మేమే బాధ్యులం అంటావా? కాదు. చెట్టుని జాగ్రత్తగా చూసుకోకపోతే దాని పువ్వులైనా కాయలైనా ఎవరైనా తెంపేసుకుంటారు. మనదే కదా బిల్డింగు అని వదిలేస్తే కుక్కలు, పిల్లులు, ఎలుకలు ఆ బిల్డింగ్లోకి చేరుతాయి. డాడీ, నువ్వేనా ఇలా మాట్లాడేది? మమ్మల్ని సదా తప్పు పడుతున్నావు. నీ వివేకం ఏమైంది? నీ వ్యాపారంలో నువ్వు ఎంత చతురుడివి, ఎంత తెలివిగలవాడివి. మనుషుల్ని ఇట్టే పసిగట్టగల చాకచక్యము నీకు ఎంత ఉంది? ఈ విషయంలో ఎందుకింత దిగజారావు? సరిత నిలదీసినట్టు ఆవేశంగా అడిగింది. ఆయన ముఖం ఉడలినట్టు అయ్యింది. నా వ్యాపారంలో నాకు బలహీనత లేదు. ఈ సౌందర్యాన్ని చూడగానే జావగారిపోయావు. చెప్పటానికి నీకు సిగ్గు లేదా? డాడీ, ఏం బాగుకున్నావు ఈ గుడ్డి పిల్లని కానీ. సరు ఆయన చెయ్యి సరిత చెంపని చెల్లు అనిపించింది. ఆయన కళ్ళెర్ర చేశాడు. దివ్య నీ చెల్లెలు. దివ్యని ఏదైనా అన్నావా ఊరుకోను. కళ్ళు లేని పిల్లని కరుణతో ఇంకా దయగా చూడాలి. అదే జన్మ నువ్వు ఎత్తి ఉంటే. ఆయన స్వభావానికి విరుద్ధంగా కంఠమెత్తి గద్దించాడు. సరిత చెప్పపట్టుకుని ఏడుస్తూ వెళ్ళి భర్తకి ఫోన్ చేసింది. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, వచ్చేస్తాను. సరిత అంటుంటేనే విక్కీ ఫోన్ ఎత్తి లాక్కుని, డాడీ, అమ్మని గ్రాండ్పా కొట్టాడు, మీరు త్వరగా కర్ర తీసుకురండి, వీడి బుర్ర బద్దలు కొడతాను అన్నాడు. 4వ రోజుకి ఆయన పెద్ద కూతురు ఉమ, భర్త, పిల్లలు దిగారు. ఎవరి పెద్ద కూతురు? సహదేవ్ వర్మ పెద్ద కూతురు ఉమ, ఆమె భర్త, పిల్లలు దిగారు. సరిత, ఉమ, సౌందర్య కలిసి ఆ ఇంటిని నరకం చేసి సహదేవ్ వర్మ మనసు ముక్కలు చేయసాగారు. కూతుళ్ళిద్దరూ ఆస్తిని తమ పేరిట పెట్టేయాల్సిందిగా అల్టిమేటం ఇచ్చారు. సౌందర్య వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొడతావా లేదా అని పట్టుదల పడుతుంది. దివ్య పట్ల ఎవ్వరికీ ప్రేమ లేదు. ఆ పసిపిల్ల గురించిన ధ్యాసే అసలు ఎవ్వరికి లేనే లేదు. భాస్కరు తన మంచితనం నిలుపుకుంటూ అటు ఇటు మాటలెక్కిస్తూ వారి మధ్య మంట ఎగదొస్తున్నాడు. ఆ ఇల్లు అనుమానాలతో, కక్షలతో, కార్పణ్యాలతో కుతకుతలాడుతూ బడబాగ్నిలా తయారైంది. సహదేవ్ వర్మ ఈ సమస్యలకి తట్టుకోలేకపోతున్నాడు. కూతుళ్ళకి ఎంత ఇచ్చినా ఇంకా తన పేరిట ఉన్నదంతా కావాలని అంటున్నారు. భర్తలు పిల్లల్ని ముందుకు తోసి ఏం జరగనట్టుగా, పట్టనట్టుగా మామగారితో కలిసి క్లబ్కు వెళ్ళి డిన్నర్లు సేవిస్తున్నారు. సరిత, ఉమ ఇద్దరు తండ్రికి మతి లేదని సైక్రియాట్రిస్ట్ని సంప్రదించాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన వాళ్ళ నోరు మూయించేసరికి తల ప్రాణం తోకొచ్చింది. మీ బీపీ ఇలా పెరిగిపోతే ఎప్పుడో ఒకేసారి గుండె పేలిపోతుంది, ఫ్యామిలీ డాక్టరు మందలించాడు. పీడాపోతుంది అన్నాడు ఆయన. సమస్యలు ప్రతి మనిషికి ఉంటాయి, ధైర్యంగా నెట్టుకు రావాలి అన్నారు డాక్టర్ గారు. ఏం ధైర్యం డాక్టర్ గారు? నా చిన్నప్పటి నుంచి డబ్బు సంపాదించాలని ఆరాటపడ్డాను. డబ్బు సంపాదన తర్వాత కుటుంబం బాగుండాలని ఆరాటపడ్డాను. ఒంటరితనం భరించలేక ఒకతోడు అనుకుంటే ఆ చిన్న భార్య కొరివి అయ్యి నా నెత్తిన కూర్చుంది. ఇంట్లో వీరు వారు చేరి యుద్ధకాండ. ఛీ, అసలు నా కుటుంబమేనా ఇది? రోత పుడుతోంది నాకు. ఆయన ఏవగింపుగా అన్నాడు. నేను రెండో పెళ్లి చేసుకోవటం కన్నా ఆ రెండో భార్యకి ఈ పిల్లని కనడం చాలా పెద్ద తప్పు. దివ్య నా బిడ్డ, నా బాధ్యత ఉంది. నాకు ఆయుష్ లేదు. నాకేదైనా అయితే ఆ పిల్ల ఈ రాక్షసుల చేతుల్లో ఎంత నరకం పడుతుందో. దానికి ఏదైనా గట్టి ఏర్పాటు చేసుకోండి. దిగులు పడి బీపీ పెంచుకున్నందువల్ల సమస్య పరిష్కారం కాదు కదా. యు ఆర్ కరెక్ట్. సహదేవ్ వర్మ అంగీకరించాడు. సార్, ఈ చెక్కు మీద సంతకం పెట్టండి. భాస్కరు వచ్చాడు. మొన్ననేగా 15,000 ఇంటి ఖర్చులకని ఇచ్చాను అన్నారు ఆయన. మళ్ళీ 10,000కు తెచ్చాడు చెక్కు. ఇంట్లో జనం పెరిగారు కదా, ఖర్చులు పెరిగాయి సార్. సహదేవ్ వర్మ మాట్లాడలేదు. ఇందుక తను రాత్రింబవళ్ళు కష్టపడి ఈ డబ్బు సంపాదించింది. చిల్లి కుండలో నీరులా వెళ్ళిపోతుంది డబ్బు. దాన్ని నియంత్రించే మార్గం ఆయనకి కనిపించడం లేదు. ఈ కుండని విసిరేసి ఇంకో కొత్త కుండ తెచ్చుకునే సమయము తన జీవితానికి లేదు. ఎవరి సొమ్ము ఎవరికి ప్రాప్తమో అంటారు. ఇదే కాబోలు. సౌందర్య గారు బట్టల షాప్ నుంచి ఫోన్ చేశారు. క్యాష్ నేను తీసుకొని వెళ్ళాలి సార్. భాస్కరు గుర్తు చేశాడు. ఆయన ముఖం చిట్లించినట్టుగా పెట్టాడు. జీవితంలో 3 వంతుల ఆయుష్ని ఈ డబ్బును 1000 ఇంతలు పెంచడం కోసము రూపాయి జమ చేశాడు.
భాగస్వాముల పట్ల, కంపెనీలో పనిచేసిన వారి పట్ల ఎంత నిర్దయగా ఖరాఖండిగా ప్రవర్తించేవాడు. ఎదురు మాట ఎవ్వరూ చెప్పటానికి సాహసించలేనంతగా హడలెత్తించేవాడు. వాళ్ళు తనని చూస్తే చాలు పక్కకి వెళ్ళిపోయేవారు. ఆ శివయ్య అయితే మరీను తన మాట అధికారం వాడికి నచ్చేది కాదు. పైన భగవంతుడు ఉన్నాడు సార్, ఆయన మన జమా ఖర్చులు వ్రాస్తాడు అనేవాడు. తను ఈడ్చుకొడితే వణికిపోతూ తలెత్తకుండా నిలబడేవాడు. అందరినీ అలా గడగడలా ఆడించిన సహదేవ్ వర్మ వాళ్ళ ఎదుట ఇలా నోరు లేనట్టుగా అయిపోతున్నాడు. సహదేవ్ వర్మకి ఏడుపు వస్తోంది. తన డబ్బుని పీక్కు తినేవారే తప్ప తన కోసం ఆలోచించేవారు ఎవ్వరూ లేరు. ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఒక విధంగా పిల్లలతో విసిగెత్తిపోయి జీవితంలో ఒక నిండుతనం, ఒక ఆసరా వస్తాయని సౌందర్యని వివాహం చేసుకున్నాడు. ఆమెకి కావాల్సినది ఆమెకిస్తే తనని సుఖపెడుతుందని భావించాడు. సౌందర్య తన వల్ల అన్నీ పొందింది. కానీ తనకు దక్కిందేమిటి? నలుగురిలో నవ్వుల పాలైన జీవితం. ఆయన దివ్యని ఎత్తుకుని ఉన్నాడు. దివ్య ఆయన ఆత్మీయమైన స్పర్శ పసిగట్టి నవ్వే బోసి నవ్వులు నవ్వుతోంది దివ్య. ఆయన కన్నీళ్లతో దివ్యని చూస్తూ నేనెవరికి అన్యాయం చేయలేదమ్మా, ఎవరి నుంచి అయినా కాస్త ఆశిస్తే కొండంత వారికి ఎదురివ్వాలని తహతహలాడేవాడిని. ఈ ప్రపంచంలో ఎవరికైనా అన్యాయం చేస్తే అది నీ ఒక్కదానికే తల్లి, నీకు కళ్ళు లేవని కాదు. ఇంత వయసు పండిన నేను పిల్లలతో ఆనందం కావాలని అనుకున్నాను. నా చిన్నతనంలో నా పిల్లల దగ్గర వృత్తిరీత్యా క్షణం తీరికలేక నేను పొందలేకపోయాను. ఆనందంగా ఇప్పుడు నా బిడ్డగా నీ చిన్న చిన్న అడుగులు ముద్దు ముద్దు మాటలతో ఆ వెలితి పూడ్చుకోవాలని అనుకున్నాను. నాది మరో అపరాధం. నిన్ను నా చేతులతో పెంచుకోగల ఆయుష్ నాకు లేదమ్మా. ఇప్పుడు నిన్ను ఈ లోకంలోకి తెచ్చే అధికారం నాకేముంది? దివ్యని, అందులో కనుగుడ్లు లేకుండా పుట్టిన దివ్యని చూస్తున్న కొద్దీ ఆయనకి దుఃఖం వచ్చేస్తోంది. తన పాపానికి నిష్కృతి లేదు అని అనిపిస్తోంది. మేడ మీద ఉన్న ఆయనకి కింద సరిత, ఉమా, సౌందర్య ఎందుకో గొడవ పడుతూ పెద్దగా అరవటం వినిపించింది. ఆయన దివ్యని ఎత్తుకొని కిందికి దిగి వచ్చాడు. ఆయన గుండె రాయి చేసుకున్నాడు. ఆ పెద్ద పిల్లలతో అనుబంధం గుండెల్లో ఎవరో గొడ్డలితో నరికేస్తున్నారు. సరిత, ఉమా, ఏమిటి గొడవ? చూడు డాడీ, నీ చిన్న పిల్లం బజార్ నుంచి చీరలు తెచ్చింది. గదిలోకి తీసుకెళ్తుంటే నేను చూసి గుంజుకున్నాను. ఒక్కొక్కటి 15,000 పట్టు చీర. ఆ పింక్ కలరు నాకు లేదు, బాగుందని తీసుకున్నాను. ఈ గ్రీను ఉమ్మ కావాలంది. కావాలంటే షాప్లో చీరలు 1,00,000 రకాలున్నాయి. నేనేమన్నా మీ పని మనిషినా మీకు చీరలు తేవటానికి? అంది సౌందర్య మండిపడుతూ. అంతకంటే ఎక్కువ స్థానం ఈ ఇంట్లో ఉందని అనుకుంటున్నావా? అంటే ఎంతకంటే? పని మనిషి కంటే ఎక్కువ స్థానం ఈ ఇంట్లో నీకుందని అనుకుంటున్నావా అని ఉమా ఈసడించింది. డాడీ, ఈ గ్రీను నేను తీసుకుంటున్నాను అంటూ తండ్రికి చూపించటానికి వెళ్ళింది ఉమా. ఇంతలో సౌందర్య వెనక నుంచి శివంగిలా వచ్చి ఉమ చీర కొంగు పట్టి చిరిగేంత గట్టిగా లాగింది. ఉమ చేతుల్లో చీర అందుకొని దూరంగా వెళ్ళింది. ఉమా క్షణం సేపు దిమ్మరపోయింది. చిరిగిన జరి పైట కొంగు చూసింది. వెంటనే వెళ్ళి సౌందర్య జుట్టు పట్టుకుంది ఉమ. ఇద్దరు పెనుగులాడుతుంటే సరిత వచ్చి సౌందర్యని ఎడా పెడా కొట్టింది. ఆయన దివ్యని ఎత్తుకొని వచ్చి వారిని లాగుతుంటే ఉమ ఆయన చేతుల్లో దివ్యని లాగి విసిరింది. ఇది మరీ పాపం. ఆ విసరటంలో సోఫాలో పడిన దివ్య గొల్లున ఏడవసాగింది. సౌందర్య ఏడవలేదు, భయపడలేదు. విస్ఫులింగాలు వెదజల్లుతున్న చూపులతో అందరినీ కలియ చూసింది. చరచర వెళ్ళి ఫోన్ తీసింది. డయల్ చేసి పోలీస్ స్టేషన్ అని అడిగింది. సరిత, ఉమా నిశ్చేష్టులైనట్టు చూస్తున్నారు. సహదేవ్ వర్మ పోలీసులు అరెస్టు చేసిన కూతుళ్ళ ఇద్దరిని విడుదల చేయించాడు. మీ ఇళ్ళకి మీరు వెళ్ళండి, మీకు ఏం కావాలో చెప్పండి, ఇచ్చేస్తాను అన్నాడు. వారు అడిగిన డబ్బు, ఆస్తి వాళ్లకు ఇచ్చేశాడు. సౌందర్యకి ఈ విషయం తెలియదు. కూతుళ్ళిద్దరూ పిల్లలతో భర్తలతో వెళ్ళిపోయారు. జన్మలో నీ ముఖం చూడం డాడీ, ఇక నీవు మాకు చచ్చిన వాళ్లతో సమానం అని శపథం చేసి మరీ వెళ్ళారు. మరి అట్లాంటప్పుడు ఆస్తి ఎందుకు తీసుకుంటారు మనకు తెలియదు. అది ఇక నీవు మాకు చచ్చిన వాళ్లతో సమానం అని శపథం చేసి మరీ వెళ్ళారు. ఆయన వెళ్ళి అలిగి కూర్చున్న సౌందర్యని, భానుమతిని బ్రతిమిలాడి తీసుకువచ్చాడు. జీవిత నావ పూర్తిగా ఆయన అదుపు తప్పిపోయింది. ఆయన తన ప్రయత్నాలు లోపల రహస్యంగా తయారు చేయసాగాడు. ముందు ఆ భాస్కర్ని సౌందర్య నుంచి దూరం చేయాలి. సగం వెర్రి వాడి సలహాల మూలంగానే వస్తుంది. భానుమతి సహదేవ్ వర్మని చెడా మడా తిట్టింది. కుటుంబాన్ని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేని వాడివి, అసలు
రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు, పిల్లని ఎందుకు కన్నావు అని అడిగింది. ఆయన కుంగిపోయినట్టు కూర్చున్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఆయన వెళ్ళి బీరువాలో ఉన్న భార్య పాత ఫోటో తీసుకొని చూడసాగాడు. శాంతమూర్తి ఇల్లు, బాధ్యత, సంప్రదాయము ప్రథమ కర్తవ్యం అని నమ్మిన పాతకాలపు స్త్రీ. ఆ వయసులో తనకి ధనం ఇచ్చిన రెక్కలు, ఆ సర్వలోకాలు తన కాలి దగ్గరికి తెప్పించుకోగలనని అహంభావం ఉన్న రోజులవి. ఆవిడని చూస్తే విసుగొచ్చేది. ఆవిడ పిల్లల తల్లి అయిన తర్వాత ఇంకా ఒద్దిక పెరిగింది ఆమెలో. ఇంటికి వస్తే సరదా లేదని చిటపటలాడిపోయిన తను ఆవిడ ఇచ్చే ప్రశాంతతని గమనించలేని మూర్ఖుడయ్యాడు. ఆవిడ ఎదురుగానే తన అందమైన సెక్రటరీని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు మూసేవాడు. అది బుద్ధి తక్కువతనం కంటే వయసు పొగరు అని చెప్పవచ్చు. ఈరోజు తను పోగొట్టుకున్నదేమిటో అర్థమవుతుంది సహదేవ వర్మకి. ఆవిడ కన్నీళ్లే తనకి శాపాలై ఉండవచ్చు. ఆవిడ ముఖవేదన తనని కాలసర్పంగా చుట్టేసిందేమో. ఎంతటి వాడు కూడా ముదిమి పిడికిలిలో బలహీనుడే. ఆ వయసు, అహం, ఆ దర్పం శాశ్వతం అనుకున్నాడు. ఛీ, తనలో అసలు సంస్కారం లేదు. స్త్రీని తోడు అని నమ్మాల్సింది పోయి, గౌరవించాల్సింది పోయి ఒక సుఖం అని అనుకున్నాడు. అందుకే ఇలా శాపగ్రస్తుడు అయ్యాడు. తను చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవిస్తున్నాడు. శాంత, నన్ను క్షమించు, కన్నీటి తెర మధ్య అనుకున్నాడు. శాంత ఎవరు? సహదేవ వర్మ మొదటి భార్య. అమ్మయ్య, రాక్షసులు వెళ్ళిపోయారు. ఇల్లు ప్రశాంతమైంది. మనకి ఒంటరితనం దొరికింది. భాస్కరు సౌందర్య భుజం చుట్టూ చేతులు వేస్తూ అన్నాడు. సౌందర్య ఆ చేతిని విసిరికొట్టింది. ఆ ప్రదేశంలో గుడ్డి వెన్నెలా వస్తుంది. ఇద్దరు తోటలో బెంచి మీద గుబురుగా ఎదిగిన క్రోటన్ చెట్ల చాటున కూర్చున్నారు. ఏమిటో దేవిగారి ఆగ్రహం. నువ్వు షాపు దగ్గరికి బిల్లు చెల్లించడానికి ఆయన దగ్గర నుంచి 25,000 తెచ్చి నాకు 15,000 ఇచ్చావేమిటి? అదా, నా ఖర్చులకు ఉంటాయి కదా అన్నాడు చిరునవ్వుతో. నీ ఖర్చులా? నీకేం ఖర్చు? మా ఇంట్లోనే తిండి గిండి అంతా అంది సౌందర్య కోపంగా. ఒక్క తిండితో అయిపోతుందా? మీ ఇంట్లో తిన్న తిండికి హరాయించుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా కావాలి నాకు. దానికోసం నేను జిమ్కు వెళ్ళాల్సి ఉంటుంది. నీకెందుకు జిమ్ము? రోడ్డున పడి పరిగెత్తు. సౌందర్య అన్నదానికి భాస్కరు ఫకాల్న నవ్వాడు. ఆ నవ్వు సౌందర్యకి ఇష్టమని తెలుసు. అతను కావాలని దూరంగానే కూర్చున్నాడు. సౌందర్య ఎక్కువసేపు తన మీద పడకుండా కూర్చోలేదని అతనికి బాగా తెలుసు. రోడ్డున పడి పరిగెత్తుతుంటూనేగా నువ్వు దొరికావు. చాలే బూటకపు మాటలు. కొందరు ఏది చెప్పినా నమ్మరు. అతను భుజాలు ఎగిరేశాడు. సౌందర్య చేయి చాచి అతనికి దగ్గరలో అందేలా ఉంది. అతను అందుకోలేదు. చూడనట్టు ఊరుకున్నాడు. సౌందర్యకి కోపం వచ్చేసి చేయి తీసేసుకుంది దగ్గరికి. ఇక నుంచి మనమిద్దరం కలిసి రోడ్డున పడి పరిగెత్తాలి అంది. అదేమిటి? మొన్న గొడవ బాగా అయింది కదా, నేను ఆయనకి డైవర్స్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. తొందరపడకు, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. దేనికైనా కాస్త ఓపిక పట్టాలి. ఎందుకు? ఆయన్ని వదిలేస్తే నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఉన్నావుగా. సౌందర్య సడన్గా ఇక దూరం కూర్చోలేనట్టు దగ్గరికి జరిగి భుజం మీద తల ఆనించింది. నాకు సరైన అడ్రస్సే లేదు, సంపాదించుకో గోముగా అంది. అదే ప్రయత్నంలో ఉన్నాను, టైం కావాలి, తొందరపడకు అనునయంగా అన్నాడు. ఇలాంటి విషయాల్లో ఆచి అడుగు వేయాలి. తల నిమిరాడు. నాకు తోచింది చేయటమే తప్ప ఆగటము ఆలోచించటం అలవాటు లేదు. ఆ అలవాటు మానుకోవాలి. సౌందర్య అతని గుండెల్లో తలదాచుకుంది. ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ నరకం? నేను పడలేను, నాకు పిచ్చెక్కిపోతుంది. రాత్రి వేళ ఆయనకు వచ్చి నా పక్కన పడుకుంటుంటే సౌందర్య ఏడ్చేసింది. ఐ హేట్ ఇట్. చూడు సౌందర్య, జీవితంలో అన్నీ మనకి వీలుగా జరగవు. కొన్నింటిని మనం ఓర్చుకోవాలి. నా ఓపిక నశించిపోయింది భాస్కర్. అసలు నీవేం ఆలోచిస్తున్నావో తెలుసా? ఏమైతే అది అవుతుంది. ఆయన్ని వదిలి నీతో వచ్చేద్దామని చూస్తున్నాను. నీతో ఉంటే ఏదైనా భరించగలను. అలా అనకు. నువ్వు సరైన ఆలోచన చేయటం లేదు. ఏం, నేను రావడం నీకు ఇష్టం లేదా? అదిగో తర్కం వద్దు. నేనంటే నిజంగా నీకు ప్రేమ ఉంటే వచ్చేయి అనేవాడివి. నీకు లేదు. అదిగో నా ప్రేమకి పరీక్షలు పెట్టవద్దు. ఏం, పరీక్షలో ఫెయిల్ అవుతానని భయమా? నేను అసలు పరీక్ష రాస్తే కదా. నేను మాత్రం ఉండను. ఆస్తి కోసం దివ్యని కన్నాను, అయిపోయింది. నువ్వు ఆ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకూడదు. అదేలా భాస్కర్? నేను మార్గం ఆలోచిస్తున్నాను. సరే, ఆలోచించు. నీ ఆలోచన తెగేసరికి మన ఇద్దరి తలలు నెరిసి పళ్ళూడిపోతాయి. అది అమర ప్రేమ. ఛీ!
నాకు అవసరం లేదు, త్యాగాలు మన రక్తంలో లేవు అంది. సడన్గా భాస్కర్ జుట్టు ఎవరో గట్టిగా పట్టుకున్నారు. అతను బాధతో గట్టిగా బా అన్నాడు. సౌందర్య తిరిగి చూసింది. వెనుక నుంచి క్రోటన్ గుబురు వెనుక నుంచి సహదేవ్ వర్మ వచ్చాడు. ఏరా రాస్కెల్, నా ఉప్పు తిని ఆయన చేతికర్రతో భాస్కర్ ఏరా రాస్కెల్, నా ఉప్పు తిని ఆయన చేతికర్రతో భాస్కర్ని ఎడాపెడా కొట్టి పడేసి కాలుతో తన్నాడు. నా ఇంటిని పందికొక్కులా తవ్వుతున్నావు. ఆయన పిచ్చి ఆవేశంలో ఉన్నాడని తెలిసిపోయింది. చిత్రంగా సౌందర్య తిరగబడలేదు. తల్లి ముందు తప్పు చేస్తూ పట్టుబడిన బిడ్డలా ముడుచుకుపోయినట్టు నిలబడింది. భాస్కర్, నిన్ను దయతలిచి వదిలేస్తున్నా, పోరా స్కౌండ్రల్, జుట్టు పట్టి తోశారా ఆయన. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదర, అభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.